హైదరాబాద్ రామంతపూర్ ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. రాత్రి గోఖలే నగర్లోని యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర జరిగిన కృష్ణాష్టమి శోభాయాత్రలో రథం బండికి విద్యుత్ తీగలు తాకి కరెంటు షాక్తో 5గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 3గురికి సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణేష్ అనే వ్యక్తి చనిపోయాడు. గోఖలే నగర్లో రాత్రి 9 గంటలకు మొదలైన కృష్ణాష్టమి శోభాయాత్ర అర్ధరాత్రి 12:30 సమయంలో యాదవ సంఘం దగ్గరికి చేరింది. రథంను తీసుకెళ్లే జీపు మొరాయించడంతో నిర్వాహకులు స్వయంగా లాక్కొని వెళ్లారు. కొద్ది దూరం వెళ్లగానే రథం పైభాగంలో హైటెన్షన్ తీగల్లో ఒకటి వేలాడుతూ బండిని తాకింది. ఒక్కసారిగా కరెంటు షాక్తో నిప్పురవ్వలు చెలరేగాయి. రథాన్ని పట్టుకున్న వారంతా దూరంగా పడిపోయారు. క్షతగాత్రులను పక్కకు లాగిన స్థానికులు సిపిఆర్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే 5గురు మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిగా గుర్తించారు. డెడ్ బాడీలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు పోలీసులు. ప్రమాదంతో గోఖలే నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలు గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరవుతున్నారు. గాంధీ హాస్పిటల్లో రామంతపూర్ ప్రమాదం మృతులకు పోస్టుమార్టం జరుగుతుంది. హాస్పిటల్ దగ్గర మృతుల కుటుంబాలను పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ప్రకటించారు. చనిపోయిన 6గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారి వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందన్నారు శ్రీధర్ బాబు. కేబుల్ వైర్ల ద్వారానే రామంతపూర్ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు మంత్రి. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నామని, రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీహెచ్ఎంసీలో కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రమాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు భట్టి. ప్రమాదంలో 6గురు మరణించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. విషాద ఘటన జరిగింది నిన్న రామంతపూర్ గోకుల్ నగర్ లో. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో భక్తులు, అక్కడ ఉన్న యువమిత్రులు గోకుల్ నగర్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి శోభయాత్ర నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు, అక్కడ ఉన్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5గురు చనిపోవటం, మరో 3గురు వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆ 3గురు కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నాం. శోభయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో మరి అక్కడున్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తా ఉన్న వెహికల్ లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీనికి కారణం ఏంది, పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత చూడటం. అక్కడ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, 4గురు కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండటం జరిగింది. దాంతో మరి అక్కడ ఉన్న కనెక్షన్తో ఈ విధంగా అయిందని వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు, నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజూర్ అయినారో ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి, దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని. ఎందుకంటే ప్రాణాలు రావు, కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం, మరి వారికి అండగా ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు, కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాలు